హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పిల్లలకి నచ్చేటటువంటి స్నాక్స్ రెసిపీ ఒకటి చూపించబోతున్నాను. అది మ్యాక్రోని గొట్టాలతో ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక రండి స్టార్ట్ చేసేద్దాం. ముందుగా పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని దానిలో 3/4 వరకు వాటర్ పోసుకోవాలి. 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పుడు మ్యాక్రోని తీసుకుంటున్నాను. ఇదిగోండి మ్యాక్రోని గొట్టాలు మనం అందరూ ఇంట్లో వాడుతూ ఉంటాం కదా, అవి 1 కప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు ఆ వాటర్లో 1 స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల అవన్నీ అతుక్కోకుండా పొడి పొడిగా వస్తాయి. ఈ మ్యాక్రోని 60% ఉడికితే సరిపోతుంది, తర్వాత ఆయిల్లో వేయిస్తాం కాబట్టి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏం స్నాక్స్ చేయాలా అని ఆలోచించేటప్పుడు ఇలాంటి సింపుల్గా చేసుకునేవి చాలా బాగుంటాయండి, తొందరగా కూడా అయిపోతాయి. ఇదిగోండి ఇప్పుడు 60% ఉడికింది. ఫోర్క్ గుచ్చి చూసుకుంటే సరిపోతుంది. వెంటనే ఒక స్ట్రైనర్లోకి తీసుకుని చన్నీళ్ళు పోసేసుకోవాలి, ఇంకా ఉడుకు పట్టకుండా ఉంటాయి. మ్యాక్రోనీలో వాటర్ అంతా పోయేంత వరకు స్ట్రైనర్లో ఉంచేసేయండి. ఆ తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని 2 స్పూన్ల వరిపిండి, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకొని మొత్తం అన్నిటికీ బాగా పట్టేలాగా కోట్ చేసుకోవాలి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజియెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. వీటిని శుభ్రంగా పైనుంచి కిందకి బాగా కలిపేసుకోవాలి. వరిపిండి కార్న్ఫ్లోర్ వేయడం వల్ల వీటికి చాలా క్రిస్పీనెస్ అనేది వస్తుంది. వీటికి బాగా పట్టించిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వీటిని ఇలా వేసుకోవాలి. ఆయిల్లో మరీ ఎక్కువ లోడ్ చేసుకోకూడదు, ఎక్కువ ఓవర్లోడ్ అయిపోతే సరిగ్గా వేగవు అవి. పిల్లలకి స్నాక్స్లా పెట్టడానికి కూడా ఇవి చాలా బాగుంటాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి. ఈజీగా ఒక 10 రోజులు నిల్వ అయితే ఉంటాయి ఇవి. మీడియం ఫ్లేమ్ పెట్టుకుని వీటిని ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి. లోపల నుంచి చక్కగా వేగుతాయి. 5-6 నిమిషాల తర్వాత ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అప్పుడు వీటిని జాగ్రత్తగా తీసేసుకోవాలి. మరీ ఎక్కువ కలర్ వచ్చేదాకా వేయించుకోవద్దు, అవి మరీ బాగుండవు. ఇలాగే మిగిలిన అన్నిటినీ కూడా వేసేసుకొని మొత్తం అన్నిటిని వేయించేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో ఈ వేయించుకున్న మ్యాక్రోని అన్నీ వేసుకోవాలి. దానిలో కొద్దిగా సాల్ట్, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ చాట్ మసాలా ఇవన్నీ వేసుకొని చక్కగా కలుపుకోండి. క్రిస్పీగా కారంగా చాలా బాగున్నాయండి, తప్పకుండా ట్రై చేయండి. సాయంత్రం టీ టైంలో స్నాక్స్లా కూడా ఇవి చాలా బాగుంటాయి. చూడండి ఎంతో రుచికరమైన మ్యాక్రోని గొట్టాలు స్నాక్స్ రెడీ అయిపోయినాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. టాటా.